కేవలం 16 లక్షల ఖర్చుతో ఇరాన్ తయారు చేస్తున్న ఒక్కో డ్రోన్ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ లాంటి అగ్రరాజ్యాలను వణికిస్తోంది. యుద్ధం ఇలాగే మరికొంతకాలం కొనసాగితే ఆ రెండు దేశాల జేబులు ఖాళీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని సైనిక భాషలో అట్రిషన్ వార్ అంటారు. అంటే మనం తక్కువ ఖర్చు చేస్తూ శత్రువు చేత భారీగా ఖర్చు చేయించి వాళ్లను ఆర్థికంగా దెబ్బతీసి అలసిపోయేలా చేయడం అన్నమాట. ఇప్పుడు ఇరాన్ సరిగ్గా ఇదే వ్యూహాన్ని అవలంబిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల రక్షణ బడ్జెట్ ను కరిగించేస్తోంది. ఇరాన్ వాడుతున్న షాహెద్ 136 అనే సూసైడ్ డ్రోన్ల తయారీ ఖర్చు కేవలం 16 లక్షల నుంచి 25 లక్షల లోపే ఉంటుంది. ఇవి చిన్న మిసైళ్లలా దూసుకెళ్లి లక్ష్యాన్ని తాకగానే పేలిపోతాయి. వీటి తయారీలో వాడే విడిభాగాలు కూడా సాధారణ ఎలక్ట్రానిక్ మార్కెట్లలో దొరికేవే కావడంతో వీటిని భారీ సంఖ్యలో తయారు చేయడం ఇరాన్కు చాలా సులువు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ చౌకైన డ్రోన్లను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ వాడుతున్న ఒక్కో ఐరన్ డోమ్ క్షిపణి ధర సుమారు 40 లక్షల పైనే ఉంటుంది. ఒకవేళ అమెరికా తన పేట్రియాట్ క్షిపణి వ్యవస్థను వాడితే ఒక్కో క్షిపణి ధర ఏకంగా 30 కోట్ల వరకు ఉంటుంది. అంటే 16 లక్షల డ్రోన్ ను కోల్చడానికి 30 కోట్లు ఖర్చు చేయాల్సి రావడం ఆ దేశాలకు పెద్ద ఆర్థిక భారంగా మారింది. ఈ యుద్ధంలో ఇరాన్ అనుసరిస్తున్న మరో ప్రమాదకరమైన వ్యూహం డ్రోన్ స్వార్మ్. అంటే ఒకేసారి పదుల సంఖ్యలో డ్రోన్లను గుంపుగా వదులుతుంది. వాటిలో కొన్నింటిని కూల్చిన మిగిలినవి లక్ష్యాన్ని చేరుకుంటాయి. కానీ వాటిని కూల్చే క్రమంలో అమెరికా కూటమి తన ఖరీదైన క్షిపణులను వేగంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పైగా ఈ ఇంటర్సెప్టర్ క్షిపణులను తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ డ్రోన్లను మాత్రం ఫ్యాక్టరీల్లో అతి త్వరగా వేల సంఖ్యలో తయారు చేయవచ్చు. ఉత్పత్తి వేగంలో ఉన్న ఈ వ్యత్యాసం ఇరాన్కు యుద్ధ క్షేత్రంలో పెద్ద ఆయుధంగా మారింది. అయితే ఈ ఆర్థిక నష్టాన్ని తట్టుకోవడానికి ఇజ్రాయెల్ ఇప్పుడు ఐరన్ బీమ్ అనే సరికొత్త లేజర్ టెక్నాలజీని సిద్ధం చేస్తోంది. దీని ద్వారా ఒక్కో డ్రోన్ ను కూల్చడానికి కేవలం కొన్ని వందల రూపాయల విద్యుత్ ఖర్చు మాత్రమే అవుతుంది. కానీ ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే లోపే ఇరాన్ అట్రిషన్ వార్ వ్యూహం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఇబ్బందుల్లో నెట్టేస్తోంది. ఎంత ధనిక దేశాలైనా సరే ఇన్ని కోట్లు ఖర్చు చేస్తూ ఆయుధ నిల్వలను కాపాడుకోవడం కష్టమవుతోంది. చివరికి ఆయుధాల కొరత లేదా రాజకీయ ఒత్తిడి వల్ల యుద్ధాన్ని ఆపేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఈ ఆర్థిక యుద్ధం గురించి ఆసక్తిగా గమనిస్తున్నాయి.